అక్క, నువ్వు చెప్పు, నన్ను పిన్ని అని ఎప్పుడు పిలిపిస్తావు? అంటే అంటే అది ఆహా, కేదారు ఇప్పుడప్పుడే పిల్లలొద్దు, కొంచెం టైం తీసుకుందాం అన్నాడు. అందుకే అబద్ధం 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 అబద్ధం. కేదార్ 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 వద్దు. అంతా పచ్చి అబద్ధం. రాత్రి పెద్ద మనుషుల ముందు ఎంత పెద్ద పచ్చి అబద్ధం ఆడుతున్నావు. నేనెప్పుడు నీకు టైం కావాలని చెప్పాను? నాకు వెంటనే పిల్లలు కావాలని చెప్తే నువ్వే ఏమీ చెప్పకుండా నీ వెంట తిప్పించుకుంటున్నావు. ఏంటి లుక్స్లో ఇంటెన్సిటీ మారింది? బావా, నువ్వైనా చెప్పు బావా. ఏంట్రా చెప్పేది? చేసిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఏంటి చెప్పేది? మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసేసావు. అసలు మనం ఏమనుకొని వచ్చావు? నువ్వేం చేసావు ఇక్కడ? అయ్యో, అసలు నిన్ను మిమ్మల్ని ఏంటి ఏంటి నిన్ను అయ్యో అయ్యో ఏరా బూచిగా నిన్ను ఏయ్, ఏయ్, కరాటే ఏంటి ఏంటి అయ్యో అబ్బా! మీకు దండం. జగదాత్రి అక్క, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అన్ని మన పొలాలే. ఎలా చూసుకున్నా సరే 20 ఎకరాలు పైనే ఉంటుంది. అక్క అంటా ఉండవు, ఆస్తుల గురించి చెప్తా ఉండవు. పాట అడిగినా అడుగుతారు. వాళ్ళకి అడగడము కొత్త కాదు, తీసుకోవడము కొత్త కాదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. వదినకి అర్థమైందిలే భాగ్య. చూసుకోండి వదినా, అదంటే పుట్టిల్లు. మీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ అలా కాదు కదా. ఇంట్లోకే అతి కష్టం మీద రాణించారు. ఇంకా ఆస్తనంటే ఈసారి అరుపులతో ఆగరు. వాళ్ళకి కావాల్సింది ఆస్తే అయితే ఆపే హక్కు మనకెవ్వరికీ ఉండేది కాదనుకుంటా నిష్క. ప్రేమ కావాలనుకున్నారు కాబట్టి ఎన్ని మాటలంటున్నా పడుతూ ఇంట్లోనే ఉన్నారు. అంత కష్టంగా ఉండమని మేమేమి అడగలేదు కదమ్మీ. ఇష్టం లేకపోతే పొమ్మను. కనీసం మేమైనా ప్రశాంతంగా ఉంటాము. అవునక్క, వాళ్ళకి ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది, మాకు వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇంత ఇబ్బంది పడుతూ ఎందుకు అక్క కలిసి ఉండడం? సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, ఏ మాట అయినా సరే తిప్పి తిప్పి ఆఖరికి అక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వదినా, పర్వాలేదులే, వదిలేసేయండి. వెళ్దాం, పదండి పదండి. భాగ్య, ఏంటి అంతమంది ఉన్నారు? అదా, సంతానలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారక్క. చాలా పవర్ఫుల్ అమ్మవారు. వెళ్ళి దర్శనం చేసుకుందాం, పదండి. ఏందది? ఆ పేపర్ అట్ట వచ్చి పడుండది. ఆ పేపర్ ఏందమ్మీ? చూస్తున్నాను అత్తయ్య. నువ్వు వస్తావా, నన్నే రమ్మంటావా బేబీ? ఎవడ్రా? మీ కాదు, మీ పక్కన అమ్మాయికి. మీ పక్కన. అమ్మో, ఏంటి అలా చూస్తుంది? ఇప్పుడు అందరూ కలిసి వచ్చి కొడతారో ఏంటో. ఎంత ధైర్యం రా నీకు? బయటికి రారా. రే, ఆగురా, ఆగు. ఇది పట్టుకుంటు వదినా. అమ్మలే
నడిపిస్తావురా అమ్మాయిలు నడిపిస్తావా ఎంత ధైర్యం ఉంటే ఇలా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తావు చెప్పు. అక్క ఈ ఎదవతో మనకెందుకక్క, వదిలే అక్క. ఏందమ్మీ వదిలేసేది? జగదాత్రి అట్ట చిన్నగా కొడతావేంది? ఇంకో 4 పీకు. నిన్ను వదలకూడదురా. అమ్మాయిలతో ఇలా ప్రవర్తిస్తావా చెప్పరా. అక్క వదిలే అక్క. ఒరే గణేషు, నీకెన్నిసార్లు తన్నులు తిన్న బుద్ధి రాదురా? ఇలా రోడ్ల మీద పోయే అమ్మాయిలందరినీ ఏడిపిస్తూ దెబ్బలు తింటావు. భాగ్య నీకు వీడు తెలుసా? మా స్కూల్లోనే చదివాడు వదినా. చిన్నప్పటి నుంచిలా ఊర్లో అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటాడు. నలుగురిలో ఏడిపిస్తే పరువు పోతుందని తలదించుకొని పోతారని అలుసు వెదవలకి. ఇంకొక్కసారి ఏడిపిస్తావంట్రా? సారీ మేడం, సారీ మేడం, ఇంకెప్పుడు ఏడిపించను మేడం. తప్ప అక్కడ చేసి ఇక్కడ సారీ చెప్తావేంట్రా? సారీ అక్కడ చెప్పు. సారీ భాగ్య, ఇంకెప్పుడు నేను నీ జోలికి రాను. భాగ్య జోలికే కాదు, ఎవరి జోలికొచ్చినట్టు తెలిసినా వెతుక్కుంటూ వచ్చి కొడతా. పో ఇక్కడి నుంచి. ఆ విధవతో మనకెందుకు కానీ గుడికి వెళ్దామని చెప్పారు కదా, వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. పదండి. సనః పౌరుషదత దుర్గాణ విశ్వానామే ప్రసిద్ధం దురితాగ్నిస్వా దుర్గాదేవ్యా ఇదం నమః. రాత్రి కేదార్, అవును మీరేంటి ఇక్కడ? అక్క బావేంటి? చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నట్టు నువ్వు కనిపించగానే అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటొచ్చారు. మా తమ్ముడికి మీ అక్క అంటే అంత ప్రేమ మరి. కళ్ళ ముందు కాసేపు కనిపించకపోయినా ఉండలేడు. భాగ్య, వాళ్ళెందుకలా తిరుగుతున్నారు? పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు సంతాన లక్ష్మికి బెల్లం మోస్తామని మొక్కుకుంటారు. మొక్కు తీరగానే ఇలా బెల్లం మోస్తారు. ఎన్ని కేజీల బెల్లం మోయాలి? మనం ఎన్ని కేజీలని మొక్కుకుంటే అన్ని కేజీలు. రండి చూతురుగాని. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ్యః ప్రచోదయాత్. నిషి రా అమ్మి పోదము. ఆ, కౌశికి వదినకి కడుపు పోయే ఐడియా వచ్చింది అత్తయ్య. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? ఏం ఐడియా? దీంతో కడుపు పోతుంది. ప్లాన్ అదిరిపోయి ఉండదమ్మీ. కోరికలు తీర్చే అమ్మవారే ఈ రోజు మన కోరిక తీర్చబోతోందన్నమాట. పద పోదాము. అమ్మి కౌశికి. ఏంటి పిన్ని? ఏం లేదమ్మీ, నువ్వు సురేష్తో తెగదెంపులు చేసుకొని ఊరొదిలి పోయేటప్పుడు మళ్ళీ మీరిద్దరూ కలిసి నీ కడుపు పండితే అమ్మవారికి బెల్లం సమర్పించుకుంటా అని మొక్కుకున్నానమ్మీ. అంతమంది అడ్డుపడినా మీరిద్దరూ కలిసిపోయారంటే నాకు తెలిసి అదంతా అత్తయ్య మొక్కుకున్న మొక్కు వల్లే అనుకుంటా. అవును నిషిక, నా కోసం మొక్కుకున్నందుకు థ్యాంక్స్ పిన్ని. ఏం మొక్కుకున్నారో చెప్పండి పిన్ని, ఇప్పుడే మొక్కు తీర్చేద్దాం. అమ్మవారికి 25 కేజీల బెల్లాన్ని గుడి చుట్టూ 25 ప్రదక్షిణలు చేసి ఆ బెల్లాన్ని అమ్మవారికి నీతో సమర్పింపజేస్తానని మొక్కుకున్నానమ్మీ. 25 కేజీల బరువునెత్తుకుని 25 ప్రదక్షిణలా? అదెలా సాధ్యం పిన్ని? చేతుల్లో ఎత్తుకొని కాళ్లతో నడిస్తే సాధ్యమే. అయినా మా ఇంటి మొక్కుబడుల మధ్యలో నువ్వెందుకొస్తున్నావు? వచ్చే అధికారం వద్దనే హక్కు కేదార్కున్నాయి నిషి. అత్తయ్య గారు, డాక్టర్ వదిన్ని బరువులు ఎత్తొద్దని చెప్పడం, ఎత్తితే ఎంత ప్రమాదమో చెప్పడం మీరు కూడా విన్నారు కదా. అలాంటప్పుడు వదిన అన్ని కేజీలు ఎత్తుకొని అన్ని ప్రదక్షిణాలంటే ఎంత ప్రమాదం? ఏమో అమ్మీ, నా కూతురు బతుకు బాగుండాలని మొక్కుకున్నా. ఇప్పుడు అది కూడా తప్పంటా ఉండారు, అంతే కదా. సర్లే అమ్మీ, ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా మొక్కుకోన్లే. నేను అలా అనలేదు అత్తయ్య గారు. మరి ఎలా అన్నావే? ప్రతిదానికి టింగురంగా అని మధ్యలో దూరతాం. మా వదిన బాగుండాలని అత్తయ్య మొక్కుకుంది. మనిషి మాటకి మర్యాదుంటే తీర్చండి, లేదంటే లేదు. నిషి,
ఒకసారి నేను చెప్పేది విను. నేనేం మొక్కుకోవడం తప్పు, వదిన తీర్చకూడదు అని చెప్పడం లేదు. ఇప్పుడు ఇలా తీర్చలేరు కదా అంటున్నాను. అంటే బిడ్డ పుట్టగానే మొదట ఈ గుడికి వచ్చి మొక్కు తీర్చుకుందాం. మొక్కులంటే కోరికలు తీరగానే తీర్చుకోవాలమ్మీ. కిట్టా నీకో నాకో ఖాళీగా ఉన్నప్పుడు కాదు. మొక్కుబడులు తీర్చకుండా పెట్టుకోవడం అంటే అస్సలు మంచిది కాదు అంటారు. రేపు ఈ మొక్కు తీర్చకపోవటం వల్ల వదినకేమైనా అయితే, కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయితే, పెద్దమ్మ మొక్కు తీర్చాలని అక్కకు కూడా ఉన్నట్టు లేదు. వదిలేలే నిషి. అవునులే కాచి, నాకు కూడా అట్టాగే అనిపిస్తా ఉండదు. పదండి మనం పోదాము. ఒక్క నిమిషం. మీరు మొక్కుకున్న మొక్కుని నేను తీరుస్తాను. వదినా, అంత బరువు మోస్తూ ప్రదక్షిణాలు చేయడం అంటే కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? అమ్మవారికి మొక్కుకున్న మొక్కు తీరుస్తున్నాను జగదాత్రి. నా అమ్మతనాన్ని నా నుంచి దూరం చేయదని. పిన్ని, మీరు వెళ్ళి బెల్లం తీసుకురండి, నేను ప్రదక్షిణలు చేస్తాను. నువ్వేనే ఉండమ్మే, మేము వెళ్ళి బెల్లం తీసుకొని వస్తాము. పద. రెండతయ్య. అమ్మీ, అమ్మో అమ్మీ, ఇంత బెల్లం మూసి అన్ని ప్రదక్షిణాలు చేస్తే కడుపేందమ్మీ, పానమే పోయేలాగుంది. అదే కదా. అవును కాచి, పట్టుపట్టి మరి ఇంకో 5 కేజీలు ఎక్స్ట్రా వేయించావు. వదిన గుర్తుపట్టదంటావా? మా అక్కేమైనా మూటలు మోసిందా బరువు తెలియడానికి? మనం ఏది చెప్తే అది నమ్ముతుందిలే, ఏం కాదులే. పద. పదండి. వామ్మో, ఎంత బరువు ఉండదు. వదిన తీసుకొచ్చేసా. ఇదిగో అమ్మీ, బెల్లం తీసుకొని వచ్చుండాము. ఇక ఎత్తుకొని ప్రదక్షిణాలు చెయ్యే. అలాగే పిన్ని. పిన్ని, అక్క బదులు నేను ప్రదక్షిణలు చేయనా? నీ బదులు వదిన తింటుంది, నువ్వు తినటం మానేమంటే మానేస్తావా? అలాగే ఎవరి మొక్కుబడులు వాళ్ళే తీర్చుకోవాలి. పర్వాలేదులే కేదార్, నేను ఎత్తుకోగలను. వదినా, ఒక్కసారి ఆలోచించుదినా. నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. జగదాత్రి, మొక్కుని మనస్ఫూర్తిగా తీర్చాలి కానీ అనుమానాలతో కాదు. నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. దాత్రి, ఏదో ఒకటి చెయ్యి దాత్రి, నాకు భయంగా ఉంది. కేదార్, మనం ఏం చెప్పినా నిషిక వాళ్ళు ఎమోషనల్ గా మాట్లాడి వదిని ఒప్పిస్తున్నారు. కేదార్, అక్క, అక్కడ పూజారి గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు. నేను ఇప్పుడే వస్తాను. ఎత్తుకో అమ్మీ. ఆగండమ్మా, ఏం చేస్తున్నారు? ఏమైంది పంతులు? అమ్మా, నువ్వు పరందమయ్య గారి కోడలు కదూ? అవునండి. మరి నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పారే, మరి ఇలాంటి బరువులు మోస్తున్నావేంటి? మొక్కుబడి ఉంటే తీర్చుకుంటా ఉండాం పంతులు గారు. ఇలా కడుపుతో ఉన్న అమ్మాయి ఇలాంటి బరువులు మోయకూడదమ్మా. బరువని మొక్కుల్ని పక్కన పెట్టలేం కదా పంతులు గారు. ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదమ్మా. అమ్మాయి బరువెత్తకుండా ఇప్పుడే మొక్కు తీర్చుకోవచ్చు.
అలా ఎలా పంతులు గారు? అమ్మాయికి అక్కో చెల్లెలో ఉంటే ఆ అమ్మాయి పేరు మనసులో తలుచుకొని ఆ అమ్మాయి బరువెత్తుకొని ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. హ, నేనా? ఏంటి కాచి అలా అయిపోయావు? అక్క కోసం మా మాత్రం చేయలేవా? చేస్తా చేస్తా. షూర్ కదా? 25 కేజీలు కూడా ఒక బరువా? చెమట పట్టకుండా తిరిగేస్తా చూడు. మీరే చూస్తారుగా. ఇంకెందుకమ్మా ఆలస్యం, ఆ బరువు తీసి ఆమె నెత్తి మీద పెట్టండి. అలాగే. రా అత్తయ్య గారు, పట్టుకోండి అత్తయ్య గారు. నిషి హెల్ప్ చేయి. నిషిక, నువ్వు నా మీద కావాలనే ప్లాన్ చేసావు కదా? అయ్యో కాదే. రా జాగ్రత్త. అవును కాచి, పట్టుపట్టి మరి ఇంకో 5 కేజీలు ఎక్స్ట్రా వేయించావు. వదిన గుర్తుపట్టదంటావా? మా అక్కేమైనా మూటలు మోసిందా బరువు తెలియడానికి? జాగ్రత్త. అయ్యో కాచి, మెల్లిగా. కాచి జాగ్రత్త. అక్కడే ఉన్నారేంటి? వచ్చి విష్ చేయండి. ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ముందు బిడ్డ పుట్టనివ్వండి. తప్పకుండా. ఏం మొక్కుకున్నారో చెప్పండి పిన్ని, ఇప్పుడే మొక్కు తీర్చేద్దాం. అమ్మవారికి 25 కేజీల బెల్లాన్ని గుడి చుట్టూ 25 ప్రదక్షిణలు చేసి ఆ బెల్లాన్ని అమ్మవారికి నీతో సమర్పింపజేస్తానని మొక్కుకున్నానమ్మీ. ఏంటి మేడం, బుర్రకి చాలా పెద్ద పని చెప్పినట్టున్నారు. వదిన గురించి ఆలోచిస్తున్నాను కేదార్. అక్క గురించా? ఎందుకు దాత్రి, ఏమైంది? నాకెందుకో వదిన చుట్టూ ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది. ఆ ప్రమాదానికి కారణం ఇంట్లో వాళ్ళేమో అని అనుమానంగా కూడా ఉంది. ఇంట్లో వాళ్ళ వల్ల అక్కకి ప్రమాదమా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు దాత్రి. వదిన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అత్తయ్యలో చాలా చేంజెస్ చూస్తున్నాను కేదార్. వదిన ప్రెగ్నెంట్ అయిందని తెలియగానే అత్తయ్య గారి మొహంలో కంగారు తప్ప కొంచెం కూడా ఆనందం చూడలేదు. స్వీట్ తీసుకోండి. నాకొద్దు. ఆ రోజు కూడా ఇంట్లో బూచి అన్నయ్య కూడా స్కేటింగ్ బోర్డుతో పడ్డప్పుడు కూడా అదంతా వదిన్ని గాయపరచాలని చేసినట్టే అనిపించింది. ఇప్పుడు కూడా వదిన బరువులు ఎత్తకూడదు,
బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెలిసి అత్తయ్య మొక్కని చెప్పి వదినతో బెల్లం మోపించాలనుకుంది. ఈ మొక్కు తీర్చకపోవటం వల్ల వదినకేమైనా అయితే, కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయితే, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో అత్తయ్య గారు వాళ్ళ మీద అనుమానంగా ఉంది కేదార్. వాళ్ళెవ్వరికీ వదిన ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదనుకుంటా.